ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నావు, మంచి పవన్ కళ్యాణ్ సినిమా చేశాడు. కొంచెంసేపు 2 నిమిషాలు చూస్తా వాటికి భలే ఆసక్తిగా నోరు తెస్తుంది. కొంచెంసేపటికి లోపల 6th సెన్స్ చెప్తుంది. ఏమని? మనం చూడకూడదు, మనం చూడకూడదు. ఎవరు చెప్పారు అది? ద హోలీనెస్ ఆఫ్ జీసస్. అంటే నేను లోకంలో ఒకప్పుడు పరిస్థితి ఏమో, కానీ ప్రభు నమ్మిన తర్వాత నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను బూతులు మాట్లాడకూడదు, నేను చెడు వాటిని చూడకూడదు, చెడు వాటిని వినకూడదు. ఎవరు నేర్పించారు? ద హోలీనెస్ ఆఫ్ జీసస్. అందుకని ఉదయకాల సమయం 10 నిమిషాలు మోకరించి, ప్రభువా నీవే పరిశుద్ధుడు కాదయ్యా, నీతో పాటు నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలని నన్ను పరిశుద్ధంగానే సృష్టించావు. కానీ ఆజ్ఞను అతిక్రమించి నేను అపవిత్రులయ్యాను. అలా అని నన్ను త్రోసివేయలేదు నాన్న. మరలా నన్ను పరిశుద్ధుడిగా చూడటానికి, తేజోవాసులైన పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి నా కొరకు గౌరి వెలుపుట శ్రమ పొందావు. తలలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు, చెంపలు పెరిగారు, మొక్కం మీద ఉమ్మేశారు, వీపున కొరడాలతో నాగటి చాలవదగినారు, వీపున రోమ రాణువారు ఒకటి తక్కువ 40 గుంతులు గుద్దారు. అరచేతుల్లో చీల కొట్టించుకున్నావయ్యా, కాళ్ళలో చీల కొట్టించుకున్నావయ్యా, డొక్కలో బల్లెపోటు పడిపించుకున్నావయ్యా. అయ్యా, కేవలం నా పరిశుద్ధత కొరకు కదా, నన్ను కడిగి పవిత్రునిగా చేయటానికి కొరకే కదా. అందుకే నీకు స్తోత్రాలంటూ 10 నిమిషాలు మోకరించి, లెట్స్ ఆల్ టుగెదర్ ప్రైజ్ అండ్ వర్షిప్. మోకరించుకుంటున్నారా? ఎందుకో నన్నింతగా నన్ను పరిశుద్ధుడిగా చేయటానికి ఆ పరిశుద్ధుడైన ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నా స్థానంలో ఆయన నిలబడి, నాకు సరిపోయిన వాడు ఆయనే అయినప్పుడు నా కొరకు గవని వెలుపట శ్రమ పొంది ఆయన పరిశుద్ధతనిచ్చి ఈరోజు పరిశుద్ధతలో నడవటానికి, పరిశుద్ధుల గుంపులో ఉండటానికి, పరిశుద్ధులైన తేజవాసుల్లో పాలువారిని కావటానికి, పరిశుద్ధ స్థలమైన నిత్య జీవం పరలోకానికి వారసుని కావటానికి ప్రభు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధత నాకు ఇచ్చాడు. సో నీతిమంతుడిగా యెహోవా యందు ఆనందిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐ షుడ్ ప్రైజ్ వర్షిప్ అన్న అనుభవం నీకు అర్థమైతే అలాంటి వారు నోరు తెరిచి త్వరగా వాక్యానుసారంగా అందరికి అవకాశం వచ్చినట్లు క్లుప్తంగా ప్రభువుని స్తుతించి ఆరాధించమని మనం చేస్తున్నాను.
రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభుల ప్రభు క్రీస్తు అనే పాటని పాడుతూ అందరం ప్రభుని ఆరాధించుదాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఇది చాలా ఓల్డ్ సాంగ్ కాబట్టి అందరం కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు అనుచుగా రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. తారపులో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములు నేను సాగవలసినను. తారపులో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములు నేను సాగవలసినను. ఎందటికి భయపడదు నీకు తోడుగా, ఎన్నటికి వెనుతిరుగదు నాయందు నీవుండగా. ఎన్నటికి భయపడదు నీవు తోడుగా, ఎన్నటికి వెనుతిరుగదు నాయందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుతును, కష్టములెన్నొచ్చినా కృంగిపోదును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుతును, కష్టములెన్నొచ్చినా కృంగిపోదును. ఎన్నటికి వెనుతిరుగదు అందరి ఉండగా, ఎన్నటికి ఓడిపోదు జయశాలి ఉండగా. ఎన్నటికి వెనుతిరుగదు అందరి ఉండగా, ఎన్నటికి ఓడిపోదు జయశాలి ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. అవును జీవుల తండ్రి, పరిశుద్ధుడు అయిన మీరు వేవేల దూతల చేత పరిశుద్ధుడిగా కొనియాడబడుతున్న మీరు నా పరిశుద్ధత విషయమై బహుశ్రద్ధ కలిగి దేవుని ఉగ్రతకు నేను పాత్రుడను కాక పరలోక వారసత్వాన్ని పొందటానికి నాకు పరిశుద్ధత అవసరమైనప్పుడు పరిశుద్ధుడైన మీరు ఈ భూమి మీదకి వచ్చి
నా కొరకు నువ్వు పాపిగా చేయబడి నా పాపమనంతా నీ మీద వేసుకుని కలువరి సిలువలో నా కొరకై బలి అయి మీ రక్తాన్ని చిందించి కడిగి నన్ను పరిశుద్ధపరిచిన దేవా, ఏమిస్తే నీ రుణాన్ని తీసుకుంటానయ్యా. అపవిత్రుడిగా చూడటం నీకు ఇష్టం లేక నన్ను పవిత్రుడిగా చేయటానికి నీవు అనుభవించిన శ్రమలు, నిందలు, గాయాలు, దెబ్బలు అవి వర్ణాతీతమైనవయ్యా. కేవలం నన్ను పరిశుద్ధపరచాలని మరి నా కొరకు నీవు గవని వెలుపుట శ్రమ పొందిన స్థితిని చూస్తే ఏమిస్తే నీ రుణాన్ని తీర్చుకుంటాను ప్రభువా. అందుకే ఉదయకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేకూరి సార్వత్రిక క్రైస్తవ సంఘములో నేనును పాలిభాగుస్తున్నాను. నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన పరిశుద్ధుడు అయిన నీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. మరి దేవుని వాక్యములోనికి వెళదాం. దేవుని వాక్యములోనికి వెళ్ళక ముందు మన మధ్యలో నెల్లూరు ప్రార్థన మందిరం యొక్క మరి పెద్దలు ఉన్నారు. స్టెఫన్ అన్న గారు ఈరోజు మన మధ్యలో ఉంటూ చాలా సంతోషం. అన్నొచ్చు ప్రత్యేక పాట పాడిన తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. హల్లెలూయా
దేవుని వాక్యం ఎలాంటిదని చెప్పండి. దేవుని వాక్యాన్ని కొనడానికి ప్రయాసపడుతున్నారా, బంగారం కొనడానికి ప్రయాసపడుతున్నారా? ఇక్కడ మాట్లాడేదే బంగారం కంటే శ్రేష్టమైంది అన్నారు. మరి భూమి మీద మీ ప్రయాస వాక్యం కొంటారా, బంగారం కొంటారా? ఇది నో వాయిస్. చక్కని పాట పాడిన స్టెఫనానికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ తెలిసిన మొదటి కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. దాదాపుగా అందరికీ తెలిసిన కీర్తనే అయితే ఇందులో కొన్ని ఆత్మీయ విషయాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కీర్తన, అందరూ బైబిల్ ఉన్న వారందరూ దీన్ని బైబిల్ తీశారు, అందరు బైబిల్ తీయాలి. జాన్ వెస్లీ బైబిల్ ఏది? బుక్స్ లేకుండా స్కూల్కి వెళ్తావా? వెళ్ళదా? మరి మందిరానికి వచ్చాడు బైబిల్ కావాలి లేదు? బైబిల్ లేదా? బైబిల్ లేదా? హరి ఏడు హరి లేడా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఏం చేస్తున్నది? అందరం బైబిల్ లేదా? బైబిల్ ఉన్నాయి అందరి చేతిలో. మొదటి కీర్తన అందరం కలిసి చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ఇప్పుడే పాడుకున్న నీ వాక్యము బంగారము కంటే మేలు అయినది, శ్రేష్టమైనది, ఉన్నతమైంది. అది చేసే కార్యాలేంటో, అది ఎంత ఉన్నతమైందో ఇప్పుడే పాట ద్వారా విన్నా. అతి ఉన్నతమైన బైబిల్ గ్రంథములోని మాటలను ధ్యానించడానికి మాకు మీరు ఇచ్చిన ఉన్నత భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి అతి ఉన్నత మాటలు ధ్యానిస్తుండగా ఈరోజు మా అందరితో మాట్లాడండి. ముఖ్యంగా అతి ఉన్నత మాటలు నీ బిడ్డలకు ప్రకటించడానికి నీ బానిసనైన నాకు నీవిచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ నీ నోటి బోరధ్వనిగా వాడుకొని ఈ దినం నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బహుశా ఈ 1వ కీర్తన తెలియని వారు ఎవ్వరు ఉండరు నాకు తెలుసు. ఎవ్రీ క్రిస్టియన్ నోస్ ద ఫస్ట్ సాంగ్. దాదాపుగా అందరము కంటత పెడతాం కూడా ఈ మొదటి కీర్తన. అయితే ఈ మొదటి కీర్తన యొక్క ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఈ కీర్తన నేర్పించే పాఠం ఏంటంటే సక్సెస్ఫుల్ లైఫ్. అంటే విజయవంతమైన సఫలకరమైన జీవితం ఎలా పొందుకోవాలో ఈ కీర్తన నేర్పిస్తుంది. ఈ కీర్తనలో 2 వ్యక్తులు కనబడతారు. ఒకరు దుష్టులు, 2 నీతిమంతులు. దుష్టుల గురించి వ్రాసిన మాట ఏంటంటే వారు పొట్టు వలె ఉంటారు అన్నాడు.
నీతిమంతుల గురించి రాసిన మాట ఏంటంటే వారు చెట్టు వలె ఉంటారు అన్నాడు. దుష్టుల గురించి రాసిన మాటలు ఏంటంటే వారికి నిలకడ ఉండదు, గాలి చెదరగొట్టు పొట్టు వలె నిలకడ ఉండదు. నీతిమంతుని గురించి నిలకడగలిగిన జీవితం ఉంటుంది. దుష్టుని గురించి రాసిన మాటలు అవి నాశనములకు నడుపును అంటాడు. నీతిమంతుని గురించి చెప్పబడిన మాటలు అవి నిత్య జీవానికి నడుపును అన్నాడు. నేను ఇలా అడుగుతాను ఈరోజు, వీళ్ళిద్దరిని ముందు పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి మీకు కోరుకోండి అంటే ఎవరిని కోరుకుంటారు? నీతిమంతున్నే కోరుకుంటారు. నేను అంటాను వీఆర్ ఆల్ రైచియస్ పీపుల్, మనందరం కూడా నీతిమంతులే. ఎందుకంటే ఆ మాట చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున ఏంటంట? మన చెప్పండి, దేనిని బట్టి? ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, యేసు క్రీస్తును విశ్వసించని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సో అందుకని ఈరోజు నేను ఏమంటున్నా అంటే విశ్వాసమును బట్టి మనం అందరం ఎవరివి? నీతిమంతులు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా విందాం. నీతిమంతునికి ఏముందయ్యా అంటే సక్సెస్ఫుల్ లైఫ్. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలము. అందుకని ఉదయకాల సమయంలో మీరు అన్నట్టు మేము నీతిమంతున్నే కోరుకుంటామన్నారు కదా. నీవు నీతిమంతుడివై నీతిమంతునికి కలిగే దీవెనకరమైన సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు పొందాలంటే ఏం చేయాలో ఈ మధ్యాహ్నం 1వ కీర్తనలో నుండి కనీసం ఒక్క విషయమైనా నేర్పిస్తా. 3 పాఠాలు ఉన్నాయి అక్కడ. నీతిమంతుడు చేయవలసిన పాఠాలు 3 ఉన్నాయి. నీతిమంతునికి కలిగే సక్సెస్ఫుల్ లైఫ్ కలగాలంటే నీతిమంతుడు చేయవాలి. నేను మళ్ళా చెప్తున్నాను, మనం ఎవరివి? నీతిమంతులు. మన బలిమిని బట్టి కాదు, మనం కలిమిని గట్టు కాదు, మనం చేసే క్రియలను బట్టి కాదు, యేసు క్రీస్తుని బట్టి మనం అందరం కూడా ఎవరివి? నీతిమంతులు. అయితే నీతిమంతులకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే సక్సెస్ఫుల్ లైఫ్. అతడు చేయనదంతయు సఫలమగును, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అంటే సక్సెస్ఫుల్ ట్రీ. అయితే ఈ నీతిమంతుడు దీని కొరకు చేయవలసిన పని ఏంటి అంటే, నేను ఇలా అంటాను, ఈ నీతిమంతుడు ఆ స్థాయిలోనికి చేరటానికి ఏం చేశాడయ్యా అని మనం మొదటి కీర్తనని ఆ వ్యూలో స్టడీ చేస్తే 3 పనులు చేశాడు. నేను ఆ 3 ఈరోజు చెప్పలేను, కానీ ఒకటన్నా చెప్తాను. నేను మొదటి పని ఏం చేశాడంటే సెపరేటెడ్ లైఫ్. మొదటి పని ఏం చేశాడు అంటే ప్రత్యేకించుకున్న జీవితం, లేకపోతే వేరైన జీవితం. నెంబర్ 1. రెండవది స్క్రిప్చురల్ లైఫ్. ఏంటి? స్క్రిప్చురల్ లైఫ్ అంటే లేఖనానుసారమైన వాక్యానుసారమైన జీవితం జీవించాడు. మూడవది సబ్మిటెడ్ లైఫ్. సబ్మిటెడ్ లైఫ్, సమర్పణ కలిగిన. అందుకని అంటాడు నీతిమంతుని మార్గము యెహోవాకు తెలియదు. అంటే ఎవరి చేతికి అప్పగించుకున్నాడు తన మార్గాన్ని? దేవునికి. అందుకనే మూడవది నీతిమంతుడు కలిగి ఉండవలసింది ఏంటంటే సబ్మిటెడ్ లైఫ్. ఈ 3 రకాల జీవితాలు ఈ కీర్తనలో ఆ నీతిమంతునిలో కనబడుతుంది. అందుకనే ఆ నీతిమంతుడు ఎలా ఉన్నాడంటే నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు, అతడు చేయనదంతయు. అలాంటి లైఫ్ కావాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చెయ్యొచ్చు. ప్రభు స్తోత్రాలు చదవాలి. హల్లెలూయా. చెయ్యట్లేదు ఎవరన్నా? ఎత్తారు అందరూ? ఎత్తన వాళ్ళకి నాకేం సంబంధం.
సో ఉదయకాల సమయంలో అలాంటి జీవితం కావాలంటే కీర్తనలో ఉన్న నీతిమంతుడు చేసిన పనులు మనం కూడా చేయాలి. సరే, 3 ధ్యానం చేయటానికి సమయం చాలదు, కానీ ఒక్క విషయం చెప్తాను. కావాలంటే సాయంకాలం సువార్తలో ఆ పరిసర ప్రాంతాలను బట్టి 2వ చెప్తాను. అక్కడ ప్రభుని ఎరిగిన బిడ్డలు ఎక్కువ ఉంటే కంటిన్యూ చేస్తాను, ప్రభుని ఎరగని బిడ్డలు ఉంటే ఇక అక్కడ యేసు ప్రభుని గురించి చెప్పక తప్పు. సరే ప్రియులారా, మొదటి విషయానికి వస్తున్నా. హౌ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్. ఈ సక్సెస్ఫుల్ లైఫ్, ఆ నీతిమంతుడు పొందుకున్న ఆ సక్సెస్ఫుల్ లైఫ్ యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడిగా పిలువబడుతున్న మనము కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే మొదటి పాఠం సెపరేటెడ్ లైఫ్. ఏ జీవితం కావాలంటున్నానా? ఇంటున్నారా? ముఖ్యంగా చిన్నపిల్లలు, యవనస్తులు వినాలి ఈ మాటలు. ఏ లైఫ్ కావాలట? తెలుగులో ఏమన్నాడంటే ప్రత్యేకించబడిన జీవితం, లేకపోతే వేరైన జీవితం. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా క్లుప్తంగా నేను సమయానుకూలంగా ముగిస్తాను, బట్ చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్తాను నేను బైబిల్. సపరేటెడ్ లైఫ్ ఎందుకు కావాలి అసలు? ఏమండి? సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే సపరేటెడ్ లైఫ్ కావాల్సింది. సపరేటెడ్ లైఫ్ ఎందుకు కావాలి అసలు? Why man needs a separation life to receive the success in his life or to receive the blessing of God in his life? అంటే 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. నెంబర్ 1, బైబిల్ తీయండి. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. నేను అన్ని వచనాలు చూపించలేను, సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొన్ని వచనాలు చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని. అర్థమైందా? నెంబర్ 1 మొదటి సత్యం చెప్తున్నా. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. మళ్ళీ చెప్తున్నా, ఎందుకయ్యా సపరేషన్ ఎందుకు కావాలయ్యా? వేరైన జీవితం ఎందుకు కావాలయ్యా? ప్రత్యేకించబడిన జీవితం ఎందుకు కావాలంటే ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. అంటే దేవుని సిద్ధాంతం ఏంటయ్యా అంటే వేరైన జీవితం. ఇన్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఏం చేశాడంటే 2 కలిసి జీవించడానికైనా ఒప్పుకోలా. ఏం చేశాడు ఆయన? సపరేట్ చేశాడు. సో ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. దేవుని సిద్ధాంతం ఏంటయ్యా? నీ ఎడల నా ఎడల. ఏమంటే ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంటుంది కదా. మనిషి పక్షాన దేవుని సిద్ధాంతం ఏంటయ్యా అంటే వీ షుడ్ లివ్ సపరేట్ లైఫ్. ఇంకా మీకు అర్థమవుతుంది, ఇంకో వచనం కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం చదవండి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు. అర్థమైందా? సెకండ్ కమింగ్ లో కూడా ఆయన డాక్టరీన్ ఏంటి? 2వ రాకడ గురించి కదా ఈ 25వ అధ్యాయం చెబుతుంది. 2వ రాకడలో కూడా ఆయన సిద్ధాంతం ఏంటి? వేరు చేయడమే. ఓ గొల్లోడు ఎట్టా మేకల్ని గొర్రెలు, ఏమండి మనకి అనుభవం లేదు కానీ పల్లెల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది. గొర్రెలు మేకలు కలిపి కట్టారు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మేకలకి పొగురు ఎక్కువ, మేకలకి చాలా పొగురు ఎక్కువ. గొర్రెలు ఎట్లుంటాయి? ఆటంత దరిద్రమైన కొట్టుకుంటావు. ఏమండి గొర్రెదాట అంటారుగా. అందుకనే గొల్లవాడు ఏం చేస్తాడంటే మేకల్ని గొర్రెలు ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. అలాగే అంటాడు దేవుడు కూడా ఏం చేస్తాడంట? అంటే ఈరోజు ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను ప్రత్యేకమైన జీవితం, సపరేటెడ్ లైఫ్, వేరైన జీవితం ఎందుకు జీవించాలి అంటే నిన్ను దీవించే దేవుని సిద్ధాంతం ఏంటో తెలుసా? సెపరేషన్. నువ్వు వేరుగా ఉండాలి. నువ్వు అందరితో కలిసి ఉండడానికి వీలు
లేదు. దేవుని సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రపంచం అవలంబిస్తుంది. మార్కెట్కి వెళ్తే కుళ్ళిపోయిన వంకాయలు వేరు చేస్తాడు, మంచి వంకాయలు వేరు చేస్తాడు, జల్లలు వేరు చేస్తాడు, పక్కిలు వేరు చేస్తాడు, ఏమంటే జిలేబులు వేరు చేస్తాడు, గడ్డిలు వేరు చేస్తాడు కదా. సెపరేటెడ్ లైఫ్, ఇట్స్ అ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. నీవు ప్రత్యేకించబడటం, నువ్వు వేరవటం అనేది దేవుని సిద్ధాంతం. ప్రియుల, ఇంకా మీకు అర్థం అవుతాను చెప్తా కొన్ని ఎగ్జాంపుల్, ఆ తర్వాత లోపలికి వెళ్తా. ఇశ్రాయేలీయులు ఏమన్నాడు? ప్రత్యేకించి జీవించమన్నాడు కదండి. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు? మీరు చదవండి, మీకు మీకు బైబిల్ చదివి అలవాటు ఉన్నట్లేదు మాకు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35 చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35 వచ్చిన చదవండి. చదవండి. క్షమించి 53 వచ్చింది. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లు లోకమందున్న జనులందరిలో నుండి ఏం చేశాడంటే వారిని. అర్థమైందా అబ్బాయి? లోకస్తులతో మీరు కలిసిపోవటానికి ఇల్లేదు అబ్బాయి. మీరు ఎలా ఉండాలి? ఈ సపరేటెడ్. ఏమండి, ఇంకా మీకు అర్థమవుతుందని చెప్తాను. ఇంకా దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఏం చేయమన్నాడు? నన్ను మీరు సపరేట్ అయి నన్ను యెరూషలేములో ఆరాధించండి. ప్రతి బైబిల్ మొదటి నుంచి మీరు చదువుతుంటే దేవుడు కోరింది ఏంటయ్యా? వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్? దేవుని సిద్ధాంతం ఏంటయ్యా అంటే ఏమండి? వేరే ప్రత్యేకమైన జీవితం. అంటే మీకు అర్థమైందా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ సెపరేటెడ్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది మిళితమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది పరిస్థితులకు రాజీ పడి జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది పాపముతో ఏకీభవించి జీవించే జీవితం కాదు. ఎందుకయ్యా అంటే మనం నమ్మిన మన దేవుని సిద్ధాంతం ఏంటి? సెపరేషన్. మొదటి సత్యం. అందుకని అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? అబ్రహాము దేవుని యొద్దకు వచ్చిన మొదటి రోజే దేవుడు ఏమన్నాడు అబ్రహాము? మొదట నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. ఏం చేయమన్నాడు? ముందు సపరేట్ పొమ్మన్నాడు. ఎందుకంటే ఆ ఇంట్లో విగ్రహారాధన ఉంది. వాళ్ళ నాన్నగారు తరహు ఏం చేసేవాడు? విగ్రహాలు తయారు చేసేవాడు. వాళ్ళ ఇంట్లో ఎవరిని పూజించేవాళ్ళు? మెసొపొతేమియా ప్రాంతానికి సంబంధించిన వారు అబ్రహాం. మెసొపొతేమియా ప్రాంతంలో ప్రజలు ఎవరిని పూజించేవారు? సూర్యుడిని దేవుడిగా ఆరాధించేవారు. అందుకనే ఏమన్నాడు? ముందు నీ ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని వదిలి పక్కకి రావాలి, నేను చూపించే దేశానికి. ప్రియ దేవుని బిడ్డలారా, సక్సెస్ఫుల్ లైఫ్కి సూత్రం ఏంటంటే సపరేషన్ కావాలి. ఏం కావాలి? ప్రత్యేకించబడింది. ఎందుకయ్యా అంటే దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే దేవుని సిద్ధాంతం ఏంటంటే సపరేషన్. ఆది కాలం నుండి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఏమన్నాడు? వేరమన్నాడు. రెండవ సత్యం చెప్తా. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14 నుండి 16 వరకు ఉన్న కొన్ని వచనాలు చదువు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. నెంబర్ 2, రెండో చెప్తున్నా. The commandment of God is separation. The doctrine of God is separation. దేవుని సిద్ధాంతం అనేది ప్రత్యేకించి వేరుపరచబడిన జీవితం. రెండవది దేవుని కమాండ్మెంట్. ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. దేవుడు చెప్తున్నాడు ఏమని? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులైన విధేయులకు పిల్లల వలె మీ సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధుడైనలాగున మీరును. మీకు ఇంకా బాగా అర్థం అవుతుందని చెప్తాను. ఆదాము అవ్వను ఏదైనా తోటలోకి తీసుకొచ్చాడు. ఏదైనా తోటలోకి తీసుకొచ్చి నాకేమన్నాడు, అన్ని చెట్లు పండ్లు తినమన్నాడు. కానీ ఒక మాట ఏం చెప్పాడు, మీరు ఈ చెట్టు పండు తినకూడదు, తినుదినమున మీరు నిశ్చయముగా. ఏం చేశాడు దేవుడు అక్కడ? ఒక ఆజ్ఞ ఇచ్చాడు, కమాండ్మెంట్ ఇచ్చాడు. యూ షుడ్ నాట్ ఈట్ దిస్ ఫ్రూట్. యూ కెన్ ఈట్ ఆల్ ద ఫ్రూట్స్ ఇన్ ద గార్డెన్, బట్ ఎక్సెప్ట్ దిస్ ట్రీ. మంచి తెలివి నిచ్చు వృక్ష ఫలములు నీవు భుజింపకూడదు, భుజించు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని ఆయన ఆజ్ఞాపించాడు. అంటే అక్కడ ఏం కనపడుతుంది, సపరేట్ అవ్వాలయ్యా అని వారికి ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. నీకు అర్థమవుతుందండి సపరేషన్ ఎందుకయ్యా? మనం ప్రత్యేకమైన జీవితం ఎందుకు జీవించాలయ్యా? లోకము నుండి వేరయ్యే జీవితం. అందుకని పౌలు గారు లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను అనుసరించకూడదు. లోకస్తుల వల్లే అన్నిటికీ ఏమండి తిథులు నక్షత్రాలు అన్నీ చూస్తారే, మంచి రోజా చెడ్డ రోజా ఇవన్నీ మనం చూడకూడదు. లోకమరి అచ్చి అని తుమ్మితే రాగండి ఇవన్నీ లోక మర్యాదలు. కానీ అచ్చు అని తుమ్మితే ఎందుకు వెంటనే బయటికి రాకూడదు అంటారు అన్నది అసలు లోకానికి తెలియదు. తుమ్మినప్పుడు సూక్ష్మక్రిములు వస్తాయి. ఆ సూక్ష్మక్రిములు బయటకు వస్తే నీ ఎదుటిన్న వాడికి వెంటనే పని చేయకూడదని, వెనకాలంటే గాలిలో ఒక 3 minutesలో ఏమవుతాయి, స్మాష్ అయిపోతాయి. అప్పుడు బయటకు వస్తే బాగుంటుంది. అది సైంటిఫికల్ ట్రూత్ అది. కానీ మన వాళ్ళు అది ఒక ఆచారం పెట్టి ఏమండి. అందుకనంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, we should separate. It's a commandment of God. దేవుడు తన ప్రజలకు అందుకని అంటాడు. పౌలు గారు చాలా చక్కగా రాస్తాడు కొరింథీ సంఘానికి. రండి 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చి నుండి చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. హల్లెలూయా. మనం ఎవరమంట? We are the people of the living temple. మనం జీవము గల దేవుని. మీకెందుకయ్యా? కమాన్ సపరేట్. మీరు వేరేవాడిని ఎందుకు? మీ కొరకు నేను ప్రత్యేక జీవితం పెట్టాను. I have arranged your successful life. I have arranged your fruitful life. I have arranged your blessed life. మీ కొరకు ఫలవంతమైన, సఫలమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నా శిలువ మరణ పునరుద్ధానాల చేత మీ కొరకు సంపాదించి నేను ఏర్పాటు చేశాను. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. సపరేట్ యువర్ సెల్ఫ్. మన ఈరోజు ఎంత వాక్యం విన్నా కూడా సపరేషన్ మాత్రం లేదు కదా. అందుకని జీవితాలు చాలా గలిబిలులను తీసుకుంటారు. అందుకని జీవితంలో చేరాల్సిన గమ్యానికి. సో సపరేషన్ అనేది దేవుని సిద్ధాంతం, సపరేషన్ అనేది దేవుని ఆజ్ఞ. ఇంకొక విషయం చెప్పి నేను ముగింపులోకి వస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. అక్కడే ఉన్నారు మీరు. 18 వచ్చి నుండి చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జాగ్రత్తగా వినండి. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు. అర్థమైందండి? 3వ సత్యం చెప్తున్నా. సెపరేషన్, ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్.
ఒకటేమన్నాం? ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్, ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలట? సపరేట్. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకోవాలంటే, నేను మీతో నివసించాలంటే, నేను మీతో సంచరించాలంటే, నేను మీ దేవుడినై ఉండాలంటే, మీరు నా ప్రజలై ఉండాలంటే, మీరు నా కుమార్తెలై ఉండాలంటే, మీరు నా కుమారులై ఉండాలంటే ఏమంటాడు? ప్రత్యేకముగా ఉండు. అదే కదా అర్థాల్సింది. అంటే మీకు అర్థమైందండి? దేవుని ఆశీర్వాదం కొరకు అంటే అక్కడ ఏమంటే నేను మిమ్మల్ని రెండు విధానాలుగా ఉంది. ఒకటేమంటాడు, నేను మిమ్మల్ని చేర్చుకోవాలంటే, నేను మీ అందు నివసించాలంటే, నేను మీతో సంచరించాలంటే, నేను మీ దేవుడినై ఉండాలంటే అన్నాడు. రెండో వైపు ఏమంటాడు? మీరు నా ప్రజలై ఉండాలంటే, మీరు నా కుమార్తెలై ఉండాలంటే, మీరు నా కుమారులై ఉండాలంటే ఏం చేయమంటాడు? ప్రత్యేకముగా ఉండు. అందుకని మూడవ సత్యం, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? సపరేట్ అయినప్పుడే. చాలా క్లియర్గా చెప్తున్నాడు. పైనుంచి ఒక లిస్టు చెప్పి ఆ లిస్ట్ అంతా వివరిస్తే ఇక్కడ ఎందుకు వచ్చారంటే, ఇవి కాకుండా మీరు నా వారై ఉండాలంటే, అసలు అక్కడ నన్ను ఆకర్షించిన మాటలు ఏంటంటే, నా కుమార్తె ఉండాలంటే, నా కుమారుడు అంటే దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు తెలుసా? దేవుని కుమారుడు కుమారులకి కుమార్తెలకి ఏముంటాయి? అన్ని రైట్స్ ఉంటాయి కదా, అన్ని హక్కులు ఉంటాయి. ఆస్తులు హక్కు ఉంటుంది, డబ్బులు హక్కు ఉంటుంది. అంటే తండ్రి సంపాదించే దేంట్లోనైనా ఐ కెన్ ఎంజాయ్. హక్కు ఉంది కాబట్టి ఆ రోజు తప్పిపోయిన కుమారుడు నాన్న నా ఆస్తి నాకు ఈ అన్నాడు. ఎందుకని? ఈ హ్యాస్ ఎ రైట్. అంటే మీకు అర్థమవుతుందా? దేవుని బ్లెస్సింగ్ పొందటానికి కూడా దేవుడు ఏం కోరుతున్నాడు? సపరేట్, ప్రత్యేకించబడి వేరైన. మరి ఈరోజు నా ప్రశ్న, ఆ అనుభవంలోకి మీరు ఎదిగారా? లోక మర్యాద నుండి ప్రత్యేకించబడ్డారా? నేను అందుకనే టైం లేదు కాబట్టి మొదటి కీర్తనలో ఎక్కడెక్కడి నుండి వేరేయమన్నాడో వాటిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే ఇంకోసారి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి మనం వేరవ్వాలని. అది మరొకసారి చెప్పుకుందాం. ఈ మొదటి కీర్తనలో మాటలు చూసి ఎక్కడి నుంచి వేరవమన్నాడు చూసి మనం ముగించుకుందాం. మొదటి మాట అంటాడు, దుష్టుల ఆలోచన నుండి చొప్పున నడువాలి. ఎక్కడి నుంచి సపరేట్ అవ్వక? దుష్టులు ఉంటారు చాలామంది దుష్టులు ఉంటారండి. యేసు ప్రభు లెక్క ప్రకారం చెప్పేది ఎట్లా ఉంటారు దుష్టులు? ప్రతి 12 మందికి ఒక దుష్టుడు ఉంటారు. యేసు ప్రభు లెక్క ప్రకారం ప్రతి 12 మందికి. మరి మీలో ఎవరో నాకు తెలియదు. ఏంటో పాస్టర్ గారు ఇంత బైక్ గారిని చెప్తున్నారు అనుకున్నాను. మీరు ఏమైనా అనుకోండి, వాక్యంలో ఉన్నది చెప్తున్నాను. యేసు ప్రభు 12 మంది శిష్యులు, వాళ్ళలో ఒకడు ఎవరు? దుష్టుడు. బైబిల్లో వాడికి పేరు పెట్టారండి, దుష్టుడు అని పేరు పెట్టాడండి. ఏంటి? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఏమని పిలిచారు? దుష్టుడు అని పిలిచారు. సో ఎవ్రీ 12కి ఒక దుష్టుడు ఉంటాడు. ఆ లిస్టులో నీ పేరుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దుష్టత్వం ఎంత భయంకరమైందో. ఒకడు చెప్పాడు దుష్టుల ఆలోచన ఒకటి. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుని చచ్చాడు. ఎవరు? అమ్మునోను ఎవరు? దావీదు కుమారుడు. రాజరికాన్ని అనుభవించాలి. ఏమండి? ఎంత హుందాగా ఆడి కారులో వెళ్ళాలి, ఎంత హుందాలైపో, ఎంత ప్రెస్టేజ్ లైఫో. కానీ ఏమయ్యాడు తెలుసు? అబ్షాలోము చేతిలో చచ్చాడు. ఎందుకు? నేను ఆ స్టోరీ వివరించడానికి ఇష్టపడలేదు. ఇది చాలా చండాలంగా స్టోరీ. యెహోనాదాబు అనే తన స్నేహితుడిచ్చిన దుష్ట ఆలోచనని వెంబడించాడు.
2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం ఉంటుంది, ఇంటికి చదువుకుంటారు. అమ్నోనుకి తామార్ అని ఒక అందమైన చెల్లి ఉంది. చెల్లి మీద మోహపు కోరికలు కలిగాయి. అరే నా పరిస్థితి ఇలా ఉందిరా అన్నాడు. ఎవరితో? తన స్నేహితులేని యెహోవాతో. ఏమన్నాడు నాన్న? చంపగా లాగించుకోతి చెల్లి అనుకుంటున్నావా ఎవరు అనుకుంటున్నావా? దుష్టుడా పరిమాణుడు ఇట్లాంటి వాడితో నేను స్నేహం చేయటం నా దరిద్రతను వెంటనే చంప మీద లాగించుకుంటూ వెళ్ళొద్దాడు. అడిగి ఇచ్చేవాడు ఆ పాపాన్ని కోరుకోవటానికి తీర్చుకోవటానికి ఒక దుష్ట ఆలోచన ఇచ్చాడు. ఆ దుష్ట ఆలోచన అమ్ములోని జీవితాన్ని పాడు చేశాడు. అందుకని అంటాడు, ఎక్కడి నుంచి సపరేట్ అవ్వాలి అంటే దుష్టుల ఆలోచన. కొంతమంది దుష్టులు ఉంటారు, మీకు తెలియదు, మీ స్నేహితులే అని ఉంటారు. లోకంలో ఒక సిద్ధాంతం ఉంది, పైకేం బాగానే ఉంటారు, లోపల అంత ఉంటుంది అంట. పైకేమో ఎక్కలేని ప్రేమ అనుభవిస్తారు. నీ నుండి అట్లా పక్కకు పోవాలిగా కట్టంటోడు నీ గురించి ఏం చెప్పాడు వాళ్ళు చెప్తాడు మొత్తం అంతా. ఈ ప్రేమ ఉందో లేదో అప్పుడు తెలిసిపోయింది. ఏమండి, నేను ఈరోజు ఒక హెచ్చరిక కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాను. చాలామంది సంఘాన్ని గురించి కూడా దుష్ట తలంపులు కలిగి ఉన్నారని నా చెవిని వినబడింది. తమ్ముడు చెల్లి అన్నాక మళ్ళీ మీకు చెప్తున్నాను, సంఘాన్ని గురించి, సంఘం నాది కాదు నీది కాదు, ఇట్ ఈస్ గాడ్స్. యేసు రక్తము చేత సంఘమును గురించి నువ్వు దుష్ట తలంపులు కలిగి ఉంటే నువ్వు పాడైపోతావు. జాగ్రత్త. నన్ను ఏమైనా అనుకోండి ఇబ్బంది. ఏమండి, నా ఆలయమును పాడు చేయవారిని నాకు ఇటీవల నా చెవిని పడ్డది. కొంత దుష్ట ఆలోచనలు కలిగిన పార్టీ ఏర్పడిందంట సంఘంలో. ఏం చేయలేవు, ఛాలెంజ్ చేస్తాను. ఇది యేసు క్రీస్తు రక్తము చేత నీ మానవ జ్ఞానంతో ఏం చేయలేవు సంఘాన్ని. యూ కెనాట్ మేక్ ఇట్. పాతాళపు ద్వారాలు సంఘం ఎదుట నిలువనేరం గుర్తెరుగు. అలాంటి తలంపులుంటే ప్రభు సన్నిధిలో వేరు చేసుకో. సపరేట్ ఫ్రమ్ దట్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. నువ్వు ఎన్ని ఆలోచన చేసినా సంఘం ఎదగాల్సింది, సంఘం విస్తరించాల్సింది, సంఘంలో జరగాల్సింది జరిగిపోతూనే ఉంటుంది. నాకు అనుమానం ఏమి లేదు. అది నీ ద్వారా నా ద్వారా తెల్లారి జరుగుతుంది అంతా ఉంటే అవసరమైతే నేను లేపేసి నీ చోట్ల ఇంకో 10 మందిని పెట్టలేదు. అర్థమవుతుంది పిల్లరా? నేను కోపంతో చెప్పలేదు కానీ హృదయ వేదంతో చెప్తాను. ఎందుకంటే దేవుని శాపం మీదకి ఈ మధ్య మాటలు వింటుంటే నాకు చాలా వేదన వేసింది. జూనియర్స్ సీనియర్స్ అని వేరు చేశారు. దేవుని సన్నిధిలో జూనియర్స్ లేరు, సీనియర్స్ లేరు. ఉదయం వచ్చిన వాడికి ఒకే కూలి, మధ్యాహ్నం వచ్చిన వాడికి ఒకే కూలి, సాయంకాలం వచ్చిన వాడికి కూడా ఒకే కూలి. ఆసక్తి గలవారు, దైవికంగా ఎదిగేవారు, ముందుకు వచ్చేవారిని దేవుడు వాడుకుంటాడు. కానీ నేను సీనియర్, నన్ను కాళ్ళ దగ్గర ఇస్తే దేవుని దగ్గర నేను పనికిరాను, నువ్వు పనికిరాను. ఏమండి, సీనియర్. అందుకనే కొరింథీ పత్రిక మాట చదువుదామా? ఆ మాట చదివి నేను 2వ విషయంలోకి వస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం చదవండి. 27 నుండి చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. అదైందా? ఆయన పని చేయటానికి ఆయన ఎవరిని వాడుకోవాలి ఆయనకి తెలుసు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సత్యం ఏంటంటే వి షుడ్ సపరేట్. దుష్ట ఆలోచనల నుండి మనం ఏమవ్వాలి? అమ్ములోను
దుష్ట ఆలోచన అనుసరించి పాడు చేసుకున్నాడు జీవితాన్ని. రెండవ మాట ఏమంటున్నాడంటే, ఎక్కడి నుంచి వేరే వాళ్ళట? పాపుల మార్గం. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని ప్రేరేపించేవారు కొందరు ఉంటారు. వాళ్ళ మార్గాన్ని ఏం చేయమంటున్నాడు? వదిలిపెట్టమన్నాడు. సపరేట్ ఫ్రమ్ దేర్ వేస్. ఏమండి ఇంగ్లీష్లో బాగా ఉంటుంది, బ్లెస్సడ్ ఈస్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ అండ్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్. పాపుల మార్గము ఏమండి దుష్ట ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున అసలు నిలబడబట్ట. బైబిల్ ఎగ్జాంపుల్ చెప్పేదా మీకు తెలిసింది చెప్తాను, కొత్తవి చెప్తాను మళ్ళీ మీకు అర్థం. ఎందుకంటే మీ మొఖాలు చూస్తుంటే రోజు బైబిల్ చదివే మొఖాలుగా కనబడుతుంది. లెట్స్ గో ఫర్ శాంసన్. అమ్మా నాన్న ఎన్నిసార్లు చెప్పారు ఎక్కడికి వెళ్ళొద్దని? ఫిలిస్తీన్ జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పారు? ఫిలిస్తీన్లు వాళ్ళు పాపులు రా, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు రా, వాళ్ళ జోలికి వెళ్ళబాకరా, ఆ మార్గాన్ని అసలు ప్రయాణం చేయబాకరా. ఎందుకంటే ఒకసారి ఆ అమ్మ నాన్నే తీసుకెళ్ళాడు ఆడికి. నో 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 అని చెప్పి ఏం చేసాడు? అబ్బో భలే తీపిగా ఉండి ఏంటి ఫిలిస్తీన్లు దేశం ఎవరికి? సంశయం. ఏమైంది చెప్పండి? ఏమండి పాపుల మార్గం నిలవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా మాట వినలేదు. మాటి మాటికి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. లాస్ట్కి ఏమయ్యాడు? వ్యభిచారి అయ్యాడు. నెంబర్ 1. రెండవది ఏమయ్యాడు? దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. మూడవది ఏమయ్యాడు? నాయకుడు బానిసయ్యాడు. నాయకుడు ఏమయ్యాడు? బానిసయ్యాడు. నాలుగోది ఏమయ్యాడు? గుడ్డోడు అయ్యాడు. నాలుగోది ఏమైంది? గుడ్డోడు. ఐదోది ఏమయ్యాడు? సింహాసనం మీద కూర్చోవలసిన ఏం చేస్తాడు? ఆడవాళ్ళు పని చేస్తాడు, తిరగలి చుట్టా. ఏమండి లాస్ట్కి ఏమయ్యాడు? దాగోని దేవాలయం కింద పడి తెచ్చాడు. దాగోని దేవాలయం కింద పడి దేని బట్టి? అమ్మా నాన్న. మన పిల్లలు మీ అమ్మా నాన్నలు హెచ్చరించినప్పుడు ఆ మాట వినకపోతే బైబిల్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది, నీ తండ్రినైనను తల్లినైనను దూషించు అని కన్నులు లోయ కాకులు ఏం చేస్తాయట? పెరికేస్తాయంటే. అంటే లోయ కాకులు పెరగటం అంటే ఏంటో తెలుసా? మీ భవిష్యత్తును పెరిగి అవతల బారేస్తారు దేవుడు. అందుకని పాపుల మార్గమున సపరేట్ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ థింగ్స్. ఒకటి దుష్టుల ఆలోచన, రెండవది పాపుల. చాలా ఉంటాయి పాపులు. గెలబాకని పిలుస్తారు. నువ్వు సిగరెట్ మానేసావు, కొంచెం భక్తిలో కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత ఏమి ఎందుకు రారా సిగరెట్ తాగుతామంట. అప్పుడు ఏమైందో తెలుసా? సాతాడు దేవుడు లేడుగా, ఎవడు లేడుగా, ఆస్ట్రేలియా లేడుగా, చర్చికి సంబంధించిన లేడుగా, వరదాలకు సంబంధించి. ఏమండి ఎందుకంటే సాతాను నిన్ను అలా ప్రేరేపిస్తాడు. అందుకని అంటాడు పాపుల మార్గమున. అలా ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదండి సంసోను మాట. దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అంతా కోల్పోయి బానిస, ఏమిటి శత్రువుల చేతిలో బానిసై దాగోను దేవాలయంలో గుడ్డివాడే తిరగలిపి ఏమిటి బోడిగుండు కొట్టుకుని తిరగలిపుకుని ఎంత అవమానం ఆలోచించండి. దేన్ని బట్టి? అప్పటికి దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు నాజీరు చెవులు వారు సపరేటెడ్ పర్సన్. అయినా కూడా మూడో విషయం అంటాడు కీర్తనలో, ఏమండి అపహాసకులు కూర్చుని చోటన. మీరేమనుకోరుగా నేను చెప్తాను. ఇప్పుడు అందరూ ఆడే కూర్చుంటున్నాను. అపహాసకులు, ఎందుకంటే 12 గంటలకైతే వస్తుంది జబర్దస్త్. ఆడవాళ్ళు పురుషులు లేడు, పిల్లలు లేడు, ఎవరిని పట్టించుకోరు. ఆ టైం ఎప్పుడైతే అని తడతడ వంట చేసి పెట్టేస్తారు. వాళ్ళు వేసుకుని తింటారు. లేదు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి?
ఏమొస్తుందా? అపహాసులుగా. జబర్దస్తులు ఏముందండి? అపహాసులేగా. చండాలమైన మాటలు, చండాలమైన కార్యాలతో అవుతుంది. దేవుని యందు సంతోషించండి అని బైబిల్ చెప్తుంటే దేవుని సంతోషం ఉండదు అలాగే. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా? సపరేట్ కాకపోతే ఎలా ఉంటుందో. ఏమంటే మీ అందరికి తెలిసిన వ్యక్తి పేరు, మీ అందరికి తెలిసిన వ్యక్తి చలిమంట కాసుకుని అబో వీడు ఈదురు రాజంటారో వాడు కాపాలేడు కానీ లోకం అంతా కాపాడతాడంట అని హేళన చేసుకుంటూ యేసు ప్రభుని రకరకాలుగా మాట్లాడుతూ చలిమంట కాసుకుంటుంటే ఆడ ఇల్లు కూర్చున్నాడు. ఎవరు? ఏం జరిగింది చెప్పండి? అబద్ధం చెప్పాల్సి వచ్చింది, మోసపు మాటలు చెప్పాల్సి వచ్చింది, సత్యాన్ని అసత్యంగా చెప్పాల్సి వచ్చింది. దేనిని బట్టి? అపహాసకుల సహవాసాన్ని బట్టి. ఏమండి, అసలు దేవుడెవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. నేను అంటాను, ఎంత బ్లెస్సింగ్ అక్కడ కోల్పోయాడు కదండి. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, దానికి కారణం. ఎందుకంటే పేతురు మరలా చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. కానీ ఆ కొద్ది ఏమైనా గంటల లేకపోతే నిమిషాలు ఏమైంది పేతురు జీవితం? నేను ఇంకా మీకు అర్థమయ్యి చెప్పేదా, చాలా అన్ఈజీ లైఫ్, చాలా అన్ఈజీ లైఫ్, కష్టతరమైంది. ఎందుకంటే నేను యేసుప్రభు శిష్యుని అంటే ఏమంటారు ఆయన కూడా వేసేస్తారు. కానీ కొంతసేపు ఆ శ్రమకి ఓర్చుకోలేక ఏమంటే అపహాసకులతో చిన్నది అడిగిందంటే బైబిల్. నాకు మళ్ళీ ఆ మాట మళ్ళీ అసలు అనుకుంటున్నాను యూజ్లెస్ ఫెల్ అనిపించింది పేరు. ఎందుకంటే ఒక చిన్న పిల్ల అడిగినా కూడా ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంది. దేవుని బిడ్డలారా, అందుకని నేను మీకు జ్ఞాపకం చేశాను, ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్, ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ సెపరేషన్. దేవుని సిద్ధాంతం, దేవుని ఆజ్ఞ, దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? వేరే ఉంటుంది, ప్రత్యేకంగా జీవించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అలాంటి ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటే we will have a successful. ఈ మొదటి కీర్తనలో అదే జరిగింది. మొదటిది సపరేటెడ్ లైఫ్, రెండవది స్పిరిచువల్ లైఫ్, మూడవది సబ్మిటెడ్ లైఫ్. నేను ఒక్క విషయమే చెప్పాను, భవిష్యత్తు రోజుల్లో నేను మిగతాయి కూడా చెప్తాను. అయితే ఈరోజు నా ప్రశ్న, నీ జీవితం లోకము నుండి వేరైన జీవితమేనా? దుష్టుల ఆలోచన నుండి వేరైన జీవితమేనా? పాపము నుండి వేరైన జీవితమేనా? అపహాసకుల చోటు నుండి వేరైన జీవితమేనా? ఏమండి, ఇలా చెప్పి ముగించేదా? నిన్ను నన్ను శాపము నుండి వేరు చేయడం. ఎందుకంటే దుష్ట ఆలోచన బట్టి, పాపుల మార్గాన్ని బట్టి, అపహాసకులు కూర్చుండే ఆ సహవాసంలో కూర్చుండడం బట్టి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంటే, దేవుని శిక్ష మన మీదకి వస్తుంటే, నిత్య నరకాగ్ని పాత్రలు అవుతుంటే దాన్ని చూడలేని ప్రభు ఆ స్థితి నుండి వేరవడానికి పరలోకం నుండి వేరే ప్రభు భూలోకానికి వచ్చాడు. తండ్రి నుండి వేరే ఈ భూలోకానికి వచ్చాడు. సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. జస్ట్ టు సపరేట్ యువర్ లైఫ్ ఫ్రమ్ సిన్ఫుల్ థింగ్స్. ఎందుకంటే పాపం నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుందని యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే బైబిల్ మనందరికీ తెలుసు కదా, రక్షింపుకే నేరకున్నట్లు ఆయన హస్తము కురచగా లేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. నీకు నాకు ఆయన పాపములు అడ్డుగా వచ్చినాయి, దోషములు అడ్డుగా వచ్చినాయి, ఆయన ముఖం మనకు కనబడని లేదు. అందుకని ఆయన మన ప్రార్థన ఆలకింపక ఉన్నాడు. అయితే పిల్లరా, యేసుక్రీస్తుని వచ్చి ఒకసారి ఆలోచిస్తారా? నిన్ను ఈ పాపము నుండి వేరు చేయడానికి, నిన్ను ఈ శాపము నుండి వేరు చేయడానికి, నిన్ను ఈ ఉగ్రత నుండి వేరు చేయడానికి, నిన్ను నరకం నుండి వేరు చేయడానికి ఆయన వేరే వచ్చాడు. ఎస్,
He separated his life from heaven, from the throne, from the glory, from the reputation. He separated. Not only separated, he suffered for us in this world. వేరవటమే కాదు, మన కొరకు సఫరింగ్ అనుభవించాడు భూమి మీద. ఎందుకు తెలుసా? మనల్ని సపరేట్ చేయాలి. అందుకని చివరిగా ఒక్క వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువు. ఏంటంట? ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను ఈరోజు చేద్దాం ఆ పని. ఏమవ్వాలంట? అన్నిటిలో నుండి, అన్య సంబంధమైన వాటన్నిటిలో నుండి, లోక సంబంధమైన వాటన్నిటిలో నుండి, పాప సంబంధమైన వాటన్నిటిలో నుండి, దేవునికి వ్యతిరేక సంబంధమైన వాటన్నిటిలో నుండి, దేవునికి ఇష్టం లేని వాటన్నిటిలో నుండి సపరేట్ అవుదాం. ఒప్పుకుందాం, ప్రభువా నేను ఇంకా నా జీవితాన్ని సపరేట్ చేసుకోలేదు, పలాని ఏరియాలో నేను ఇంకా సపరేట్ అవ్వలేదయ్యా, పలాని మార్గం నుండి, పలాని ఆలోచన నుండి, పలాని పాపం నుండి, పలాని పరిహాసం నుండి నేను సపరేట్ అవ్వలేదయ్యా. ఇదిగో ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నా పాపాన్ని. నాకు నేనుగా సపరేట్ అవ్వటం నాకు చేత కావట్లేదు ప్రభువా, నన్ను వేరు చేయి. వేరు చేయడానికి ఈ లోకానికి వచ్చావు కాబట్టి ప్లీజ్ లార్డ్ నన్ను వేరు చేయని ఈరోజు ప్రభు పాదాల దగ్గర. ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతుడిని ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. మోకరించుదామా? ఉదయకాల సమయంలో ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుంటాడు. తిరిగి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను కోరుతున్నాడు. నీకు నేను సక్సెస్ లైఫ్ ఇస్తాను తమ్ముడు, చెల్లి, అన్నాక నువ్వు సపరేట్ అవుతావా? కెన్ యూ సపరేట్ యువర్ లైఫ్? దుష్టుల ఆలోచన నుండి, పాప మార్గం నుండి, అపహాసుకులు కూర్చున్న స్థలం నుండి కెన్ యూ సపరేట్? ఇక నేను వివరించాల్సిన అవసరం లేదు. నీవున్న స్థితి ఏంటో నీకు తెలుసు. నువ్వెక్కడి నుండి వేరేవాలో నీకు తెలుసు. ప్రభుని ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా. నీవింకా నిర్లక్ష్య స్వభావంతో ఉంటే నీకేమి జరగబోతుందో నాకు తెలియదు. అందుకని దేవుడు హెచ్చరిస్తుండగా ప్రేమతో దైవ సేవకుడిగా కోరుతున్నా. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకొక టైం ఉండదేమో. లోకంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లా. హిజ్బుల్లా నాయకుడు ప్రపంచంలో నాకంటే తెలివిగలవాడు లేడనుకున్నాడు. ఉగ్రవాదంలో నాకంటే మించినవాడు లేడనుకున్నాడు. ప్రపంచంలో ఏ దేశాన్నైనా నేను నా తెలివితేటలతో నాశనం చేయొచ్చు అనుకున్నాడు. రాత్రికి రాత్రి ఇశ్రాయేలు బాంబు రాకెట్ పడింది. తండ్రి కూతురు చచ్చిపోయారు. దే నెవర్ థాట్ చచ్చిపోతారు అనుకోరా. సీక్రెట్ ప్లేస్ లో ఉన్నారు. మేముండే స్థలం ఎవరికి తెలియదు అనుకున్నారు. లోకానికి తెలియదు. వేషాలు మార్చారు, భాషలు మార్చారు, రంగులు మార్చారు, వస్త్రాలు మార్చారు, కానీ స్థితిని మార్చుకోలేకపోయారు. వారున్న ఉగ్రవాదం నుండి వేరు కాలేకపోయారు. They could not separate themselves from the wickedness. ఒక రోజు వచ్చింది, ఒక క్షణం వచ్చింది. ప్రపంచంలోని టాప్ అనుకున్నాడు. మొక్కలు మొక్కలుగా
చీలిపోయాడు, చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నీకు సక్సెస్ఫుల్ లైఫ్ ఇవ్వాలని, నీకు ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇవ్వాలని, నీకు బ్లెస్సింగ్ లైఫ్ ఇవ్వాలని నీతో మాట్లాడుతున్నాడు. వేరు కావా? భార్యకి తెలియకుండా ఏ జీవితంలో ఉన్నావో వేరు కావా? భర్తకు తెలియకుండా ఏ ఆలోచనలో జీవితంలో ఉన్నావో వేరు కావా? తల్లిదండ్రులకు తెలియకుండా ఏ జీవితంలో ఉన్నా వేరు కావా? ఇట్స్ అ టైమ్ ఆఫ్ సపరేటింగ్ యువర్ లైఫ్. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామా? మన మధ్యలో ఉన్న స్పర్శను ముందుకు వస్తాడు. ప్రభు వలన మనకు పంచుతుందిగా. తమ్ముడు చెల్లి మళ్ళా చెప్తున్నా, అన్న అక్క మళ్ళా చెప్తున్నా, దిస్ ఈస్ ద రైట్ టైం. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావా? నీ లైఫ్